ఉత్తర ప్రతిగా మనం చదువుకుందాం. కీర్తనలు 34. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను ఆశ్రయించున్నాను, దీనులు దానిని విని సంతోషించు. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. ఆయన నాకు ఉత్తరించాడు, నాకు కలిగిన భయములన్నింటిలో ఆయన నన్ను తప్పి. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూనూ లజ్జింపకపోవును. ఎట్టగా ఆలకించను, అతని శ్రమలన్నింటిలో అతన్ని రక్షించను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఉత్తముడని రుచి చూచి తెలుసుకునడి, ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. పిల్లలు ఏమీ కొలువైన ఆకలిగా నేను యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవైన ఉండదు. పిల్లలారా, మీరు వచ్చిన మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. వాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నుంచి అనేక దినములు బ్రతుకురు వాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడుచట మాని మేలు చేయము, దాన్ని వెంటాడు. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మరల ఎగ్గి ఉన్నవి. చేయి వారి జ్ఞాపకము భూమి మీద నిలబట్టి ఉన్నది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. నలిగిన మనసులు ఆశ్రయించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటిని అన్నింటిలో నుండి ఆయన యెహోవా వారిని విడిపించును. ఆయన వారి ఎముకలన్నిటి కాపాడు, వాటిలో ఒకటైనా విడవదు. చెడుతనమును భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించి వారు అపరాధులుగా ఎంచబడదురు. ఒకళ్ళ ప్రాణమును విమోచించును, ఆయన శరణు జొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవులారా, పరిశుద్ధుడా, ప్రేమ గలటువంటి తండ్రి, నీకు స్తోత్రం నాయన. నీకు ఉదయకాలములు తండ్రి నీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించటానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తున్నప్పుడు తండ్రి, నీ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించి నాయన మమ్మలను తండ్రి మీరు బలపరచండి నాయన. మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఇంకను రావలసిన బిడ్డలు నాయన వారు రాగలుటకు సహాయం చేయమని, ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు చేయమని మీకే స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. ఆమేన్. హల్లెలూయా. ముప్పై 34వ కీర్తన. దేవుని బిడ్డలారా, 22 వచనాలు ఉన్నాయి. 22 వచనాలు కూడా మనం ధ్యానించడానికి సమయం సరిపోదు, కానీ కొన్ని వచనాలను మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. నాకు ప్రేరణ కలిగినటువంటి కొన్ని వచనాలు. ఈ 34వ అధ్యాయములు మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు తట్టుకోవడానికి, లేకపోతే నిలబడటానికి, ఆ సమస్యల ద్వారా వెళ్ళటానికి మనల్ని ఆదరించే వాక్యం ఏదైనా ఉందా ఈ అధ్యాయంలో? మనకు కావాల్సింది ఏంటి? జీవితంలో మనకు ఎదురయ్యే పరిస్థితులలో ఆ పరిస్థితులను తట్టుకొని నిలబడగల శక్తి దేవుని వాక్యానికి ఉంది. అయితే ఆ వాక్యము అక్కడ ఉంది అని మనకు తెలవాలంటే ఆ వాక్యం వినైనా ఉండాలి, మనం చదివినైనా ఉండాలి. ఇంట్లో కొన్ని వస్తువులు కనపడకపోతే పిల్లలు తల్లిదండ్రులను అడుగుతాడు, మమ్మీ నేను ఇక్కడ
ఇక్కడ నేను సెల్ ఫోన్ ఉంచాను కదా, లేదే. మమ్మీ ఇక్కడ ఒక వస్తువు ఉంచాను, లేదే అని అడుగుతారు వారు ఎదిగిన తర్వాత. ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు, అరే నేను చూశాను ఆ టేబుల్ మీద ఉండేది, అదే చిన్న వస్తువు కదా, ఏదో అదేదో సిమ్ కార్డా ఏదో పెట్టినట్టున్నా నేను చూశాను క్లీన్ చేసేటప్పుడు, అక్కడ పెట్టాను చూడు, నేను ఎక్కడ పడుతుందని ఆ టేబుల్ మీదనే సైడ్కి పెట్టాను చూడు అన్నప్పుడు చూస్తే అవును ఇక్కడ ఉందిలే నువ్వు పెట్టావు అని. అంటే ఒక వస్తువు కనపడకపోతే ఇంటిలో ఉన్న వారిని మనం అడుగుతాం, ఈ వస్తువు ఇక్కడ పెట్టాను కనపడలేదు అని. చూసింటే చెప్తారు ఆ వస్తువు అక్కడ ఉంది అని, లేకపోతే నేను చూడలేదు నైనా ఎక్కడుందో అని చెప్తాం. అయితే అది ముఖ్యమైంది, ఆ వస్తువు చాలా ముఖ్యమైంది. ఎవరైనా బయటికి వెళ్ళిపోయేటప్పుడు లేకపోతే ప్రయాణానికి వెళ్తున్నప్పుడు సొంత సెల్ ఫోన్ మర్చిపోతారా? ఓన్ మొబైల్, వారికున్న మొబైల్ మర్చిపోతారా? ఆ మొబైల్ను తీసుకుంటారు. ఎందుకు? ఆ మొబైల్స్లో ఫోన్ కాల్స్ చేయవలసిన వారికి ముఖ్యమైనటువంటి కాల్ చేయడానికి ఆ నంబర్స్ ఉంటాయి, ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది చాలా ముఖ్యం. దాని ద్వారానే మన యొక్క బ్యాంకు లావాదేవీలు మనం చూస్తాం, ఫోన్పేని గూగుల్ పే పంపాలన్నా. అయితే ఫోన్ కనపడలే, ఫోన్ కనపడైపోయేసరికి ఏమవుతుంది? అరే ఫోన్ ఎవరు? అసలు నువ్వు ఇంటికి వస్తున్నప్పుడు ఫోన్ తీసుకొచ్చావా అంటే తీసుకొచ్చాను నేను. మరి ఎక్కడ పెట్టే ఫోన్ తీసుకొస్తే? తీసుకొచ్చినట్టు నాకు జ్ఞాపకం ఉంది, మరి ఎక్కడ ఉంది ఆ ఫోను అంటే ఎదికినప్పుడు ఆ ఫోన్ ఎక్కడుందంటే తన జేబులోనే ఉంది. అసలు జేబులోనే ఉంది సెల్ ఫోను. ఓ తీసినప్పుడు తన ముఖంలో ఏం కనపడుతుంది? అమ్మా నాకు దొరికిందని. అది ఒకవేళ సెల్ ఫోన్కు ఛార్జింగ్ లేకపోతే మనం ఏం చేస్తాం? ఎవరైనా 2-3 రోజులు సెల్ ఫోన్కు ఛార్జింగ్ పెట్టకుండా, అంటే కరెంటు ఉంది, ఛార్జర్ ఉంది, ఫోన్ ఉంది, సెల్ ఫోన్కు ఛార్జర్ పెట్టుకోకుండా మర్చిపోయిన వారు ఎవరైనా ఉన్నారా? వాళ్ళు ఉంటే వాళ్ళకు పూలదండ వేస్తాం. మన సెల్ ఫోన్కు ఛార్జింగ్ చూసుకుంటున్నాం, మన సెల్ ఫోన్ జాగ్రత్తగా కాపాడుకుంటున్నాం, మనకు ప్రాముఖ్యమైన అత్యవసరమైనటువంటి వస్తువును జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఇంట్లో గ్యాస్ అయిపోతే ముందుగానే బుక్ చేపిస్తున్నాం, బండిలో పెట్రోల్ కానీ డీజిల్ కానీ అయిపోతే, అది పెట్రోల్ బండి అయితే పెట్రోల్ లేకపోతే ముందే పెట్రోల్ కొట్టిస్తాం పెట్రోలు. ఇంకా ఈ విషయాలు జాగ్రత్త పడుతున్నా. అంత మాత్రం కాకుండా ఫైనాన్స్ విషయంలో కూడా జాగ్రత్త పడుతున్నా. ఈ నెల ముందు జాగ్రత్తగా ఉన్నావా చెప్తున్నా. ఫైనాన్స్ మనం జాగ్రత్తగా దాన్ని మేనేజ్ చేయకపోతే ఫైనాన్స్ నీ దగ్గర ఉండదు. డబ్బులు అనేదంట గుడ్ మేనేజర్స్ దగ్గర ఉంటుందంట. అది నేను నేర్చుకునేది అమెరికాలో మధు దగ్గర నేర్చుకున్నా. ఒక మంచి ఫేమస్ కలిగినటువంటి ఒక వ్యక్తి చాలా కడు పేదరికం నుండి వచ్చి గొప్ప ధనవంతుడిగా గవర్నమెంట్కే డబ్బులు, అమెరికా గవర్నమెంట్కే డబ్బులు ఇచ్చే వ్యక్తిగా ఎదిగాడంట. అంటే అమెరికా గవర్నమెంట్, అమెరికా అని అంటేనే సంపన్న దేశం అని అంటాం. ఇప్పుడు చాలా దిగజారిపోతుంది, మేము చూసాం. ఆ సంపన్న దేశానికే అప్పులు ఇచ్చేటువంటి ఒక ఆయన పేరు నాకు తెలియదు కానీ ఆయన అన్నాడంట, ఒక కొటేషన్ ఇచ్చాడంట ఫైనాన్స్ గురించి. గుడ్ మేనేజర్స్ దగ్గర డబ్బు ఉంటుందంట, అంటే మంచి మేనేజ్ చేయటం. మన దగ్గర ఒక 5,000 ఉంది, 5,000 ఎక్కడెక్కడ ప్రాముఖ్యమైన విషయాలకు ఖర్చు పెడతాను. ఈ 5,000 నేను తీసుకెళ్ళి అనవసరంగా హోటల్కి వెళ్ళి బిల్లు చేస్తే ఎంత అవుతుంది? హోటల్లో తింటే ఫ్యామిలీతో వెళ్ళాం, ఇంట్లో వండుకోవచ్చు, ఇంత కాస్త రైసు, ఇంత పచ్చడి, ఇంత ఏదైనా పప్పు చేసుకుంటే కుటుంబంలో కొంచెం ఆమ్లెట్ వేసుకుంటే సింపుల్గా కుటుంబానికి అయిపోతుంది, అంతే మీల్. అయితే ఏం చెప్తాడంటే ఆయన, ఏం చేస్తావు అన్నాం, చేయకు, అయిపోయింది, టైం అయిపోయింది, హోటల్కి వెళ్దాం పా అంటాడు ఆయన. అంటే దేవుని బిడ్డలారా, మీరు హోటల్కి వెళ్ళొద్దు అన్న నేను అనటం లేదు. కొంత మీకు తెలుసు, నాకంటే మీకు చాలా తెలివైన వారు ఆ విషయంలో, నాకే తెలివి తక్కువ కనుక మీరు తెలివైన వాళ్ళు ఆ విషయంలో చెప్తాను. అయితే హోటల్కి వెళ్తే కుమారుడు ఏం చేస్తాడంటే ఒక డిషెస్ అప్లై చెప్తాడు, నాకు ఇది ఇష్టం అని చెప్తాడు. కుమార్తె ఒకటి చెప్తాది,
భార్య నాకు ఇది చెప్తుంది, భర్త ఒకటి. ఎన్ని రకాలు? 4 రకాలు. అందులో 2 కుమారులు 1 కుమార్తె ఉంది అనుకో, ముగ్గురు వీళ్ళిద్దరు 5 మంది. 5 డిషెస్లు. అంత అయిపోయిన తర్వాత బిల్లు ఏం చేస్తాడంటే లాస్ట్లో థమ్సప్ లేకపోతే స్ప్రైట్ ఏదో తాగి అవేవో నోట్లు పోసుకుంటారు. ఏంటి అవి? సోంపు నోట్లు పోసుకుంటున్నప్పుడు వాళ్ళు బిల్లు తీసుకొచ్చి పెడతాడు. బిల్లు ఎంత అంటే 4,500. అప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 500 ఉంది. ఈ 500, 4,500, 500 ఇంకా గీకాలంటే ఇంక లేదు, 5 ఇంకా లాస్ట్. 4,500 ఖర్చు పెట్టి 4,500 ఖర్చు పెట్టాడు. అది ఇంట్లో చేసుకుంటే 4,500 అవుతుంది. నా ప్రియమైన సహోదరులు, మీరు ఆలోచించాలి. మనం ఎందుకు వెనుకబడుతున్నాం ఆర్థిక విషయాల్లో? ఎందుకు మన ఫైనాన్స్ విషయాల్లో అభివృద్ధి చెందలేకపోతున్నాం? ఫైనాన్స్ గురించి నేను చెప్పడం లేదు, కానీ నేను నా వాక్య సందేశం వేరు. ఎవరో చెప్పారు, మనకు తెలియని రోజులలో నడుచుకున్నాం. జ్ఞానవంతులు ఎవరో మనతో మాట్లాడారు. వాళ్ళ మాటలు స్వీకరించుకొని మన జీవితాన్ని సరిచేసుకోవాలి కదా. మనకు తెలియనప్పుడు నడుచుకున్నాం, ఖర్చులు పెట్టాం. తెలిసిన వారు చెప్పారు అనవసరంగా ఎందుకు అని. ఆ తర్వాత మనం దాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకునే బాధ్యత మనది. కనుక కుటుంబంలో ప్రతి పైసా మీరు కష్టపడితే వచ్చినది. ప్రతి రూపాయి మీరు కష్టపడి చెమటొరిస్తే వచ్చినటువంటి డబ్బులు. ఆ డబ్బులు మీరు చాలా జాగ్రత్తగా ఆదా చేయాలి. కుటుంబానికి ఎక్కడిక ఖర్చు పెట్టుకోవాలనో చూసుకోవాలి. నేను ఫైనాన్స్ గురించి లేకపోతే ఎకనామిక్స్ ఆ సబ్జెక్ట్ నేను చదవలేదు, కానీ కొన్ని నా అనుభవంలో తప్పులు చేశాను. నాలాగా మీరు తప్పులు చేయదని మిమ్మల్ని మొరుపెట్టుకుంటున్నాను. అంటే హోటళ్ళకి వెళ్ళి అవి ఇవి విలాసాలకు నేను ఎప్పుడు ఖర్చు పెట్టలేదు, కానీ అసలు హోటల్ ఫుడ్ అంటేనే కొంచెం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే అది వచ్చి నాకు రోగం తెస్తుంది, రోగం తెచ్చి ఇచ్చిపోతుంది. అందుకు ఎప్పుడో అకేషనల్గా బయటికి వెళ్తున్నాం, మనకు లేదు పరిస్థితి, అప్పుడేదో తీసుకుంటాం, అది వేరు. అంచేత దేవుని బిడ్డలారా, ఇవన్నీ మనకు ఏవి ఎక్కడ అవసరమో మనకు తెలిసింది. మరి దేవుని వాక్యం ఇది నా కష్టాల్లో లేకపోతే నా పరిస్థితుల్లోకి ఇది చాలినది, దీన్ని నేను గుర్తుపెట్టుకోవాలనేది మనకు రావాలి కదా. మన యవ్వన బిడ్డల జీవితాలు ఎవరి దగ్గర బైబిల్ ఉన్నాయి? ఇలా ఎత్తండి, చేతులు ఎత్తండి, బైబిల్ చూపించండి మీ చేతిలో. సెల్ ఫోన్ ఉంటే సెల్ ఫోన్ చూపించండి, బైబిల్ ఇవ్వండి. ఎవరిది వాళ్ళే చూపించాలి, పక్కన వాళ్ళది కానీ. ఎవరి వాళ్ళది చూపించండి. రైట్, గుడ్. విన్నీ చూపించాడు. ఇంకెవరు? రైట్, హ్యాపీ. నీకు బైబిల్ ఇస్తాను, డోంట్ వరీ. ఉందా నీకు బైబిల్? గుడ్, బైబిల్ ఉంది. రైట్. పవన్ కొత్తగా వస్తున్నాడు, పవన్కి నేను బైబిల్ ఇస్తాను. ఇంగ్లీష్ బైబిల్ కానీ తెలుగు బైబిల్. రీసెంట్గా లాస్ట్ వీక్ వస్తున్నాడు, ఈ సెకండ్ వీక్. సిస్టర్స్లో ఒక బైబిల్ మీరు చేతులు ఎత్తండి, కొంచెం కనబడే విధంగా నాకు చెప్పండి, చూపించండి. రైట్, అమ్మాయిలు కూడా. రైట్. ఇంకా ఎవరికి బైబిల్ లేదో వారికి నేను బైబిల్ ఇస్తాను. బైబిల్ ఎట్లా కొనుక్కోమన్నాడు అంటే, మీ పెయి వస్త్రము డబ్బులు లేకపోతే మీ పెయి వస్త్రాన్ని అమ్మి కొనుక్కోమన్నాడు. ఫాస్ట్ గారు ఇస్తాడు, ఒక బైబిల్ ఇస్తే మనకేం పోతుంది అని. సో ఇప్పుడు బైబిల్ కొనాలంటే దాదాపు దాని కవర్తో సహా 450-500కు వస్తుంది బైబిల్. ఎగ్జాక్ట్ రేటు నేను చెప్పలేకపోతున్నాను, కానీ ఇది. సో దేవుని బిడ్డలారా, ఈ 34లో ఏదైనా ఈ వాక్యం నీకు చెప్తున్నప్పుడు నీకు మైండ్కి ఎక్కుతుందా? ఒకవేళ నా తెలుగు కొంచెం అర్థం కాకపోతే మళ్ళీ కూడా చూడండి. ఈ 34వ అధ్యాయంలో నేను చెప్పబోయే వాక్యం మన జీవితానికి ఉపయోగపడుతుందా, ఇది నాకు ఉపయోగపడుతుందా అనేది చూద్దాం. 4-5 వచనాలు మనం చూద్దాం. దేవుని బిడ్డలారా, ఈ 34వ కీర్తనలో ఒక ఆయన అన్నాడు. ఏమన్నాడంటే 4వ వచనంలో, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను, నాకు కలిగిన భయములన్నింటిలో నుండి నన్ను తప్పించాను. ఈయన ఏమన్నాడంటే, నాకు కొన్ని భయాలు ఉన్నాయి, ఇక్కడ నాకు భయమే లేదు అన్నవారు చేతులు ఎత్తండి. అసలు జీవితంలో ఎప్పుడు భయపడలేదు, భయమే లేదు అన్నవారు చేతులు ఎత్తండి. అంటే మనం భయపడతామనే కదా. ఏదో ఒక విషయంలో, ఆరోగ్య విషయం కావచ్చు, కుటుంబ విషయం కావచ్చు, సంసార జీవితంలో మనం ఎదుర్కొన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఏవైనా భయాలు ఉంటాయి. భయం ఉంది కనుకే మనిషి అన్నారు ఆయన. భయం లేదంటే మనిషి కాదని అర్థం. ఏదో భయం ఉంటుంది. దేవుని వాక్యం చేత నేను భయపడను, అది వేరు, అది విశ్వాసం.
భయం ఉంది. అయితే ఈయన ఏం చేశాడంటే, అయ్యా నాకు భయం ఉంది. ఇప్పుడు కూర్చున్న మీకు మీ హృదయంలో ఏం భయం ఉంది? అది నా క్వశ్చన్. ఇప్పుడు మీరు కూర్చున్న వారిలో మీకు ఏ భయం ఉంది? నాకంటూ ఒక భయం ఉంది. ఆరోగ్య విషయంలో కొంత పరిచర్య ఉంది. ఆ పరిచర్యలో ముందుకు వెళ్ళాలంటే నా ఆరోగ్యం నాకు సహకరించాలా. ఆరోగ్యం గురించి ఎప్పుడు భయపడేవాడిని కాదు. తర్వాత కొన్ని భయాలు నాలో ఉండేటివి. కొంతమంది యవనస్తులకు భయాలు. ఎందుకంటే ఇక్కడ ఒకసారి ఆరాధన అయిపోయిన తర్వాత లాస్ట్ మంత్లో జనవరిలో అనుకుంటాను, క్యాబ్ అప్పుడు మన యొక్క కారు రిపేరింగ్ ఇచ్చిన క్యాబ్లో వెళ్తున్నప్పుడు ఆ అబ్బాయిని అడిగాను, నీకు పెళ్ళి అయిందా బాబు అని. మాటల సందర్భంలో మంజుల కొడుకు ఉంది మాతో. నేను పెళ్లి చేసుకోను సార్ అన్నాడు. ఎందుకు అన్నా. ఎందుకు అంటే కొంతమంది నాలోనే మీలాగానే కొంతమంది కారులో ప్రయాణం చేస్తూ పెళ్లి చేసుకోకు అన్నారు. డిసైడ్ అయిపోయాను సార్ అన్నాడు. ఎందుకు అన్నా. పెళ్లి చేసుకున్నాక చాలా వాళ్ళు ఇబ్బందులు పెడతారు, బాధ పెడతారు. ఎందుకు వచ్చింది ఇబ్బంది? చేసుకోకపోతేనే బాగుంటుంది కదా సార్ అన్నాడు. వాళ్ళు కోరినేటివన్నీ తీయాలని భయమా అంటే, కోరినేటివన్నీ తీయొచ్చు సార్, అట్లా చేయరు. మళ్ళీ కోరినేటివన్నీ తీయించినా పేపించి వాళ్ళు బాధ పెడతారు. ఎందుకు వచ్చింది బాధ? అందుకే చేసుకోకుండా డిసైడ్ అయిపోయాను. చూసారా, ఎవరో చెప్పారంట, ఏదో మైండ్లో కూర్చుంది. ఆ యవనస్తుడిని పెళ్లి చేసుకోకుండా డిసైడ్ అయిపోయాడు. ఒక భయం. పెళ్లి చేసుకున్నాక నన్ను బాగా చూసుకుంటాడా లేదా, అది వదిలిపెట్టాల. పెళ్లి చేసుకున్నాక ఇప్పుడే ఇంత సీరియస్గా ఉన్నాడే, పెళ్లి చేసుకున్నాక నన్ను చూసుకుంటాడా లేదా. ఒక్కటే గమనించండి, మన ప్రవర్తన దేవుని దృష్టికి ఇష్టమైనప్పుడు ఆ వ్యక్తిని మార్చేస్తుంది. గుర్తుపెట్టుకు, అంతే సింపుల్, ఏం కాదు. ఇంట్లో వాళ్ళు నీ మీద ఇదే చేస్తున్నప్పుడు కారణం ఏంటంటే మన ప్రవర్తన మారాలని అర్థం. వాళ్ళు మన మీద బాగా చేస్తున్నారంటే ఇది ప్రాక్టికల్ విషయాలు మనం ఎదుర్కొంటాం అందరు కుటుంబాలు. ఇప్పుడు పాస్టర్ గారు ప్రవర్తన మారాలంటే ఇంట్లో ఎవరినైనా పెడతాడు, సంఘంలో పెడతారు. అది సహజం, దేవుని బిడ్డలారా, సహజం. అంచేత మనకు భయాలు ఉంటాయి. ఈ భయాలు ఉన్నప్పుడు ఏం చేశాడంటే, ఏం చేయలే ఆయన, ఒక పని చేశాడు. దేవుని దగ్గరికి పోయి మొరపెట్టుకున్నాడు. దేవ, నాకు ఈ భయం ఉంది, నాకేం అర్థం కావటం లేదు, దిక్కు దోచటం లేదు, అల్లాడిపోతున్నానని దేవుణ్ణి అడిగాడు. దేవుడు అడిగితే దేవుడు ఏం చేశాడంట, ఆయనకున్న భయాలన్నీ తప్పించాడు. ఇప్పుడు ఏ భయం ఉంది నీకు? ఇది విన్న వాక్యమే, చదివిన వాక్యమే, కానీ చదివినా కానీ మన హృదయానికి అంటదే, చదివినా కానీ మన హృదయానికి అది తాకదే. ఎందుకు? దాన్ని అప్లై చేసుకోవటం లేదు. ఏ భయం ఉంది? ఖచ్చితంగా మీలో ఉన్న భయం పెట్టమంటే ఒక్కొక్కరు చెప్తారు, ఒక్కొక్కటి లిస్ట్ రాస్తారు, నాకు ఈ భయం ఉంది, నాకు ఈ భయం ఉంది. సో దేవుని దగ్గర విచారణ చేస్తే మనకున్న భయాలన్నీ కూడా దేవుడు, అది భయం, నువ్వు ఏ దానికి భయపడుతున్నావో ఆ భయం నుండి దేవుడు తప్పిస్తానని వాగ్దానం చేస్తాను. అది ఎట్లా? నువ్వు విచారణ చేస్తే, దేవుని దగ్గర విచారణ. రెండోదిగా దేవుని బిడ్డలారా, 6వ వచనం, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నింటిలో నుండి అతన్ని రక్షించెను. నా జీవితంలో ఎన్ని శ్రమలని, అసలు జీవితం అసలు జీవితం మీద నాకు విరక్తి కలుగుతుంది. అది ఏంటి నా జీవితానికి ఇన్ని శ్రమలు నేను ఎట్ట తట్టుకోగలను? అసలు నేనే తట్టుకుంటున్నాను, నీకు ఇలాంటి శ్రమలు వస్తే నీ సంగతి అంతే అని చెప్తుంటాం. దేవుని బిడ్డారా, ఈ శ్రమలలో ఏ మనిషి అయినా వచ్చి మనకు సహాయం చేస్తాను అనేటువంటి వారు ఎక్కడైనా ఉన్నారా? నీ జీవితానికి వచ్చే శ్రమ, ఏ శ్రమ అయినా కావచ్చు, అది నీ జీవితానికి ఒక శ్రమ ఉంది, నాకు ఒక శ్రమ ఉంది, మీకు ఒక శ్రమ ఉంది, ఒక కష్టం ఉంది. ఏమైనా గవలు తగిలించుకుంటే, చేతికి గవలు కట్టుకుంటే పోతాయా శ్రమ? లేకపోతే నిమ్మకాయ మంత్రించి ఇచ్చి నిమ్మకాయ దగ్గర జోలు పెట్టుకుంటే పోతుందా శ్రమ? లేదే ఒక గుమ్మడికాయ మంత్రించి గుమ్మడికాయ ఇంటికి కట్టుకుంటే పోతుందా శ్రమ? లేకపోతే తాయిత రాయిస్తే తాయిత రాయిస్తే పోతుందా? ఈ శ్రమ పడడానికి, ఈ శ్రమ నుండి తప్పించుకోవడానికి ఒక చిలక జ్యోతిష్యుడు వస్తే, అసలు నా జీవితంలో అన్ని కష్టాలే చెప్పు అని చిలక జ్యోతిష్యం చెప్పుకుంటే పోతుందా? అసలు ఆయనకు ఆ చిలుకను మోసుకొని పోతున్నాడు. ఎందుకు? ఏదో తన
భక్తి కొరకు. ఒకసారి ఇలాగనే దేవుని బిళ్ళారా గండిపేటలో, నేను ఎందుకు అక్కడ గండిపేటకి ఎందుకు వెళ్ళారు పాస్టర్ గారు అని అడిగారు. ఏదో అకేషన్ వెళ్ళాను అక్కడ. జేక వాళ్ళ గృహప్రవేశం బాగా గుర్తు చేశారు పాస్టర్ గారు. జేక వాళ్ళ యొక్క గృహప్రవేశం లేట్ అవుతుందంటే, వంటలు అవుతున్నాయంటే నేనేం చెప్పానంటే, అండి మనం అక్కడికి వెళ్దాము, గండిపేటకి వెళ్ళి కొద్ది ప్రశాంతంగా కూర్చుందాం, వంటలు అయినాక వద్దాము, దగ్గరే కదా నార్సింగ్గా గండిపేట. సో అక్కడికి వెళ్తే కూర్చున్నాము సార్. ఒక వ్యక్తి చిలుకను పట్టుకొని చిలుక అక్కడ తిరుగుతున్నాడు, ఎందుకంటే అక్కడ దొరుకుతారు కాబట్టి. చిలుక జ్యోతిష్యం, చిలుక దోషిష్యం నా దగ్గరికి వచ్చాడు. ఎందుకు అక్కడ అడుగుతారు, జంట అంటారు, మాకు పెళ్ళి అవుతుందా కాదో చూడ అంటాడు. మీకు ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది అంటాడు. ఆల్రెడీ మాకు వివాహం ఏంటో మేము ఎందుకు అడుగుతాం, కూర్చున్నాం. ఆయన వచ్చాడు, ఆయన పేరు శంకర్, నాకు గుర్తుంది. నేను అడిగాను, అడిగితే నా దగ్గరికి వచ్చాడు, అయ్యా మరి ఇది కోసుకుంటే ఎంత మాంసం అవుతుంది అన్నా. ఆయన అనుకున్నాడు నా చిలకనే కోసుకుంటున్నాడు అనుకున్నాను. ఈ కోసుకుంటే ఎంత మాంసం అవుతుంది అన్న. అంటే నా వైపు చూసి కొంచెం సీరియస్గా చూశాడు, ఏంటి నా చిలుకను కోసుకుంటాడా అని. లేదు నీ చిలుకకి ఏ హాని చేయను, ఒకవేళ కోసుకుంటే ఎంత అవుతుంది అంటే, ఎంత అవుతుంది సార్, 200 గ్రాములు 300 గ్రాముల కంటే అవుతుందని. దీని మాంసమే కోసుకుంటే 200-300 గ్రాములు కాదు, ఇది ఒక మనిషిని యొక్క లైఫ్ను డిటర్మైన్ చేస్తుందా, నిర్ణయిస్తుంది. ఇది ఆలోచించు. ఒకవేళ నీ లైఫ్ను మారుస్తుందాం ఈ చిలుకను అడుగు అని అన్నా. ఒకసారి చిలుక అది బాక్స్ కింద పెట్టి 2 చేతులు కట్టుకొని విన్నాడు, చూడు శంకర్, నీ జీవితమైనా నా జీవితమైనా మారాలంటే మనల్ని ఎవరైతే పుట్టించారో, మనల్ని ఎవరు డిజైన్ చేశారో ఆయన మార్చాలి, కానీ ఈ చిలుక మారుస్తుందంటవా శంకర్ అంటే 2 చేతులు కట్టుకొని నిజమే సార్ అన్నాడు. నిజమే సార్ అని చిలుకను వదిలిపెట్టాడా, మళ్ళీ చిలుకని తీసుకుంటాడు. మనం ఏం చేస్తామంటే వదిలిపెట్టాం, చిలుకను ఎత్తుకొని తిరుగుతాం. వదిలిపెట్టం దేవుళ్ళ, చిలుకను ఎత్తుకొని తిరుగుతాం. వద్దు నాయనా, ఆ అలవాటు వద్దు అంటే ఆ అలవాటు ఒక చిలకలాగా మనం ఎత్తుకొని తిరుగుతున్నా. అలా ఆ అలవాటు వదిలిపెట్టు. కనుక దేవుళ్ళారా, శ్రమ ఒకటి, 2 శ్రమ, ఒకటి భయం, శ్రమ. ఇవి భయమును తొలగించేది, శ్రమను తొలగించేది. ఏదైనా మెడిసిన్స్ దొరుకుతాయి మనకు, ఎవరైనా వచ్చి నీ శ్రమలన్నీ తీసేస్తాని మనుషులు ఉన్నారా? ఇవి మనుషులకు అసాధ్యం, మనుషులు తీసివేయలేరు. అది ఆ దేవుడే. అయితే దేవుని దగ్గర మొరపెట్టినప్పుడంట ఈ శ్రమల విషయంలో ఏం చెప్పాడు, అతని శ్రమలన్నింటిలో నుండి అతన్ని రక్షించాను, భయములన్నింటిని తప్పించాను, శ్రమలన్నింటిని రక్షించాను. ఇది లైఫ్కు మేలే కదా. ఈ 2 ఎలా చేశాడు, తప్పించుకున్నాడు ఆయన దేవుని దగ్గర వెళ్ళినప్పుడే కదా. ఇప్పుడు దేవుని దగ్గర అడిగేటువంటి స్వభావం మనం కలిగి ఉండాలంతే. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ 2 తప్పించుకోవడానికి మార్గం ఎక్కడ లేదు. ఈయన తప్పించుకోగలిగాడు. ఎక్కడ ఏం చేసి తప్పించుకోగలిగాడు? దేవుని దగ్గర అడిగాడు, ప్రార్థన చేశాడు, అంతే. నువ్వు చేయవలసింది అంతే. మరి ఎంతమంది బిడ్డలు ప్రార్థన చేస్తారు? గంటల తరబడి నేను చేయమని చెప్పటలే. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకో, ఒక చిన్న ప్రార్థన చేసుకో. యవనస్తులు ఏదో మోకరీలి తెల్లవారగానే ఒక 5 నిమిషాలు లేవా, ల్యాప్టాప్కు ఒక 2 గంటలు 3 గంటలు రాత్రులు ఇస్తావు. దేవుడికి ఒక జస్ట్ మోకరిల్లి 2-3 నా మాటలు ఏం పోతుంది? ఒక్కసారి సెల్ ఫోన్ చూడబట్టుకుంటే ఎంత టైం మనకు తెలియదు. 2 మాటలు 4 మాటలు, ఒక 5 నిమిషాలు 4 నిమిషాలు, హల్లెలూయా. కానీ ఎక్కదు, మనిషికి ఎక్కదు దేవులారా. ఇంకొక విషయాన్ని చెప్తాను. 2 విషయాలు ఇప్పుడు ఎన్ని చూసినాం? ఒకటి ఏం చూసాం, రెండోది ఏం చూసినాం? ఇవి లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఇవి లేవు నాకంటే నేను బయటికి వెళ్ళిపోతా. ఇవి 2 ఉన్నాయి కదా, మీతో పాటు నా కొడుకు ఉన్నాయి. మూడోదిగా చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా జీవితాన్ని గురించి భయం కలుగుతుంటుంది. అవును, నాకేమవుతుందో, నాకు క్యాన్సర్ వస్తుందేమో,
నా జీవితం బాగుండదేమో, మధ్యలో ఏమైపోతానేమో, నా పిల్లల పెళ్ళిళ్ళు నేను చూస్తానో చూడలేనేమో, అసలు ఏమవుతుందో నాకు అర్థం కాలేదు అని భవిష్యత్తు జరగకముందే ఆలోచిస్తుంటాం. అయితే దానికి కూడా ఒక భరోసా ఇస్తే, దానికి కూడా ఒక ధైర్యం ఇచ్చాడు దేవుడు. ఏంటంటే 7వ వచనం, యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. నీకు కాపాడడానికి ఒక ఆయన ఉన్నాడు, నీకు కనపడాలి ఆయన. నిన్ను కాపాడడానికి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరైనా జీతం ఇచ్చి డబ్బులు ఇచ్చి, బౌన్సర్ కాదు, బౌన్సర్లకు డబ్బులు ఇవ్వాలా, నెల నెలకు శాలరీస్ ఇవ్వాలా, వాళ్ళు చుట్టూరు ఉంటారు నీకు బౌన్సర్లు. కానీ నీకు కనపడేటి బౌన్సర్ ఉన్నాడు. ఎవరు ఆయన అంటే పరలోకపు దూత. ఆమేన్, హల్లెలూయా. నువ్వేం చెల్లించాల్సిన అవసరం లేదు, ఏం చెల్లించాల్సిన అవసరం లేదు. ముసలిలో కూడా కొంటాడా బౌన్సర్ ఉంటాడు ఆయన, ముసలిలో కూడా కొంటాడు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగింటే నీకు కూడా తోడు ఉంటాడు. ఒక అమ్మగారికి ఒక శోధన ఉంది అని చెప్పడానికి ఫోన్ చేస్తున్నా, దేవుడు నైట్ చూపించాడు. అమ్మ మీకు శోధన ఉంది అని చెప్పడానికి ఫోన్ కలిపి చేస్తున్నా. ఫోన్ చేయగానే ఆమె లిఫ్ట్ చేసింది. ఎందుకయ్యా చేసావు? మీకు ఒక శోధన ఉంది చెప్పడానికి నేను చేశాను. శోధన ఏంది అయ్యా? ఇప్పుడే బాత్రూంలో పడిపోయినాను. అయిపోయింది శోధన, ఏంది లే, బాత్రూంలో పడిపోయాను. శోధన నుండి తప్పించటానికి, అపాయం నుండి తప్పించటానికి కనపడకుండా అదృశ్యంగా దేవుని యొక్క దూత నీకు కావలిండి, ఊరికే కావలిండి రక్షించుకోవడం పడం కాదు, కావలిండి రక్షిస్తాడు. సో అది జీవితానికి నువ్వు ధైర్యంగా ఉండవలసింది. అది 3వది. 4వ విషయంలో దేవుని బిడ్డలారా, ఏం తిందామో ఏం తాగుదామో, పిల్లలు పెద్దగా అవుతున్నారు, డబ్బులు ఏం పోగు చేయలే, కుటుంబం ఎట్లా నడుస్తుందో, ఎవరికున్న బాధ ఎవరికి ఉంటుంది కదా. ఏం తింటామో ఏం తాగుతామో ఏమో. కొంతమంది ఊహించుకుంటారు అబ్బాయిలు, వివాహం కాని అబ్బాయిలు, నాకేం కాదు, నన్ను అర్థం చేసుకొని నన్ను ప్రేమించే భార్య వచ్చి నన్ను ఇబ్బంది పెట్టుకుని వచ్చే భార్య వచ్చే చాలా ఆయన అనుకుంటాడు. అమ్మాయి ఏమనుకుంటుందంటే ఏం కాదు, నన్ను బాగా అర్థం చేసుకొని నన్ను సుఖపెట్టేటువంటి భర్త వచ్చే చాలని ఆమె అనుకుంటుంది. కానీ అలా జరగదు, అలా జరగదే. దానికి ఆపోజిట్గా వస్తుంది. ఏం చేస్తాం అంటే టైంలో, అలాంటి టైంలో జీవిత పాఠాన్ని నేర్చుకుంటాం దేవునిలో. మరి నాకు సూటబుల్ అయిన వైపు రాలేదంటే ఎప్పుడు సూటబుల్ వైపు రాదు. నాకు సూటబుల్ భర్త రాదని ఎప్పుడు ఆపోజిట్ వస్తుంది. నువ్వు నిలబడితే ఆమె కూర్చుంటుంది, నువ్వు కూర్చుంటే ఆమె నిలబడుతుంది. రివర్స్ ఉంటుంది అంతా. నువ్వు ఫాస్ట్గా ఉంటే ఆమె స్లో ఉంటుంది. ఒకవేళ నేను అర్థం చేసుకున్న భార్య వచ్చిందనుకో, సెలక్షన్ దేవుడు చేయాలా, మన సెలక్షన్లో పొరపాటు ఉంటుంది దేవుళ్ళ. రైట్. ఇంకొక అంశాన్ని అంటే ఇదే అంశాన్ని, ఆయన యందు భయభక్తులు ఉంచు వానికి ఏమీ కొదవలేదు. కొదవలేదంటే ఏమి? కొదవలేదంటే ఏంటి? ఆయన యందు భయభక్తులు ఉంచు వానికి ఏమీ కొదవలేదు. నీ జేబు నిండా పైసలు ఉండాలి, బైకు బాగా ఉండాలి, ఒక ఐఫోన్ సెల్ ఫోన్ ఉండాలి. కానీ ఈ బైకు భూమి మీద ఉంటుందా? నీ జేబు నిండా డబ్బులు ఉన్నాయి, ఒక ఐఫోన్ ఉంది, ఖర్చుకు పెట్టడానికి డబ్బులు ఉన్నాయి, కానీ నువ్వు నిలుస్తావా? నిలువు. ఎందుకు? అవన్నిటివి నీకు సమృద్ధిని నేను చేస్తాయంటే దేవుని మీద ఆధారపడకుండా చేస్తాయి. కనుక నీకు ఏదైనా కొరత వస్తున్నప్పుడు పాఠం నేర్చుకుంటావు. అలా ఉండాలని దేవుడు ఆశించాడు. అయితే దేవుని యందు మన భయభక్తులు ఉంచితే ఏ పూటకు ఆ పూట ఏం కావాలో సమృద్ధిని ఇస్తాడు. నువ్వు ఆ రోజు పచ్చడి మెతుకులు తిన్నా చాలా చికెన్ బిర్యానీ తిన్నట్టు ఉంటుంది దేవుడు నీ హృదయంలో ఉంటే. దేవుడు నీ హృదయంలో లేకపోతే చికెన్ బిర్యానీ తిన్నా ఏం బాగుంది చికెన్, ఆ హోటల్కి పోయింటి బాగుండు, ఈ హోటల్కి పోయింటి బాగుండు, ఆ మందారు పోయింటి బాగుండు, ఈ చిందారు పోయింటి బాగుండు. చిందారు లేదు చెప్తాను. ఆ పాట బిర్యానీ తీసుకుంటే బాగుండు, ఈ కుండ బిర్యానీ తీసుకుంటే బాగుండు, ఆ డేసే బిర్యానీ తీసుకుంటే బాగుండు. ఏం తీసుకున్నా కానీ హృదయంలో దేవుడు అంటే సంతృప్తి ఉంటుంది.
ఆ ఆవకాయ పచ్చడి వేసుకొని పక్కన ఇంత పెరుగు పెట్టుకొని తిని, ఇంత పెరుగుతో ఆవకాయ పచ్చడి ఇంత మెతుకులు తిన్న తర్వాత పెరుగు వేసుకుంటే అదే తృప్తి ఉంటుంది. హృదయం తృప్తిగా ఉంది కనుక. హృదయం తృప్తి లేని వ్యక్తికి ఎంత పెట్టినా సనుగుతూనే ఉంటాడు. యెహోవా యందు భయభక్తులు ఉంచు వానికి ఏమీ కొద. దేవుని యందు భయభక్తి ఉంచు, నీకేం కొద ఉండదు. రాత్రిపూట నీ దగ్గరికి రాగానే, ఏదైనా వంట రాగానే ముఖం పుచ్చుకాకు, చిన్నపుచ్చుకాకు, ఎందుకు ఇది పెట్టావు నువ్వు అని చిన్నపుచ్చుకాకు. అలవాటు పడు. ఎట్లుంటుంది నీకు? అలవాటు పడు. ఇదే పర్లేదు, ప్రార్థన చేసుకుని తింటాను మమ్మీ అని చాలాసార్లు చెప్పాను నేను. చూడండి, అన్నం నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ముఖం పుడుచుకుంటున్నావంటే నువ్వు పేకి రాలేవు, అస్సలు పేకి రాలేవు. నీ చేత కాదు, ఇంకా అయిపోయా. అన్నం దగ్గర నువ్వు ఓడిపోయినావు. ఎక్కడ ఓడిపోయినావు? నువ్వు అన్నం దగ్గరనే ఓడిపోయినావు. అయితే దేవుని బిడ్డారా, నాకు ఒకటి ఏంటంటే, అన్నం దగ్గరికి వచ్చినప్పుడు కొన్నిసార్లు నేను ఎక్కడంటే ఇది ఫ్రిడ్జ్లో పెట్టేటోడి కూర అప్పుడు నా దగ్గర పెడితే అప్పుడు కొంచెం ముఖం, ఎందుకండి కొంచెం వేడి చేస్తే బాగుంటుంది కదా. పాస్టమ్ గారు పెట్టరు, ఇన్ కేస్ మర్చిపోయి వేడి వేడి అన్నం ఉన్నప్పుడు పెడతాది. ఏం కాదండి, వేడి వేడి అన్నం ఉంది, ఆ వేడి వేడి అన్నంలో ఇది కలుపుకో, కవర్ అయిపోతుంది అంటది. కానీ నా హృదయం కవర్ కాదు అక్కడ. నా హృదయం కవర్ కాదు, ఆ మనసులో ఉంది కదా, ఆల్రెడీ ఫిక్స్డ్ అయింది కదా. ఆ సాఫ్ట్వేర్ నాలో ఉంది, చల్లదని. ఆ సాఫ్ట్వేర్ చేంజ్ అయిపోతే ఇదే అయిపోతుంది. అది నా మైండ్లో ఉండిపోయింది చల్లదని. కనుక దేవుని బిడ్డారా, ఇవి పర్సనల్గా యవ్వన బిడ్డలతో పాటు మనం కూడా ఎక్కడైనా లోపం ఉంటే సరిచేసుకోవలసినటువంటి బాధ్యత మన మీదని. అంతేగాని చూడండి దేవులారా, ఇంటికి వెళ్ళగానే ఆదివారం ఏదో కారణంగా అలిసిపోయి తల్లిదండ్రులు పప్పన్నం చేశారు. తినమంటే రాడే అన్నది నీడికి, అది ఏదో అటు తిరుగుతాడు, లేకపోతే అది చూస్తాడు. తినమంటే తినకి రాండి. అదే ఏదైనా చేసినారనుకో, ఒక నెల, ఒక వారం ఆదివారం చికెన్ మటన్ లేకుండా పప్పన్నంతోనే తిన్నవాళ్ళు ఎవరున్నారు? మీ పిల్లలు కూడా పప్పన్నమే తిన్నవాళ్ళు ఎవరున్నారు? మేమెప్పుడు ఆగాల? మా పేరెంట్స్నా మేము ఆగనీయం కదా. ఎస్ దేవుళ్ళరా, మనకిచ్చిన ఆహారాన్ని మనకు కలిగినది చేసుకోవడం తప్పు కాదు. ఒకవేళ అలా మన పరిస్థితి ఉందనుకో, చికెన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి లేదు, డబ్బులు లేవు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, పరిస్థితులు బాగలేవు, అప్పుడు మనం ఏం చేస్తాం? చిట్టాల సేవ చేసేటప్పుడు చికెన్ తినాలంటే ఎన్నో నెలల తర్వాత తినాల్సి వస్తుంది. సేవలో దొరికేది కాదు, డబ్బులు ఉండేవి కాదు. పల్లెటూరు సేవ